మీరు స్క్విడ్ గేమ్ చూసి షాక్ అయ్యారా? కానీ ఆ షాక్ కంటే ఎక్కువ ఆసక్తికరమైన నిజాలు ఇందులో దాగి ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ పైన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందో, ఆ క్రేజ్ వెనుక దాగి ఉన్న అసలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రిప్ట్ 10 ఏళ్లుగా అంగీకారం కోసం ఎదురుచూసింది. స్క్విడ్ గేమ్ సృష్టికర్త హ్వాంగ్ డాంగ్ హ్యూక్ ఈ కథను 2009లో రాశారు. కానీ 10 ఏళ్ల పాటు ఏ నిర్మాణ సంస్థ కూడా దీనిని అంగీకరించలేదు. నెట్ఫ్లిక్స్ 2019లో మాత్రమే దీనిని ఓకే చేసింది. కానీ ఇప్పుడు అది ప్రపంచాన్ని గెలుచుకుంది. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ తన జీవితంలోని నిజమైన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రేరణ పొందారు. అప్పుల్లో కూరుకుపోయిన సామాన్య ప్రజల జీవితాలు ఈ కథకు స్పష్టమైన నేపథ్యంగా నిలిచాయి. ఆ గార్డ్స్ మాస్క్స్ పై ఉన్న సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్లు కేవలం డిజైన్ మాత్రమే అనుకుంటే పొరపాటే. అవి గార్డ్స్ హైరార్కీని సూచిస్తాయి. సర్కిల్స్ వర్కర్స్, ట్రయాంగిల్స్ సోల్జర్స్, స్క్వేర్లు మేనేజర్లు. అసలు గేమ్ రూల్స్ ఇందులోనే దాగి ఉన్నాయి. మీరే ఆ పెద్దదైన పిల్లల ప్లేగ్రౌండ్ చూస్తే అది గ్రాఫిక్స్ అనిపించింది కదా? కానీ అదంతా నిజంగా నిర్మించిన సెట్స్. స్క్విడ్ గేమ్ నిర్మాణ బృందం ఆ సెట్స్ ను అత్యంత జాగ్రత్తగా తయారు చేసింది. ప్లేయర్స్ పడుకునే హాల్లో గోడలపై అన్ని గేమ్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఆ బెడ్స్ తొలగించాక అవి స్పష్టంగా కనిపిస్తాయి. మనం గమనిస్తే గేమ్స్ ముందే చెప్పబడ్డాయి. ప్లేయర్ నంబర్స్ యాదృచ్ఛికంగా కాకుండా అర్థవంతంగా ఉన్నాయి. 456 నంబర్ ప్లేయర్ గిహున్ కథలో చివరికి నిలిచే మనిషి అని సూచిస్తుంది. మరి మీ ఫేవరెట్ ప్లేయర్ నంబర్ ఏది? ఆ కాండీ గేమ్ చూస్తూ మీకు అబ్బురం కలిగిందా? కొరియాలో ఇది పిల్లలు చిన్నప్పటి నుంచి ఆడే గేమ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాల్గోనా ట్రెండ్గా మారింది. బడ్జెట్ తక్కువ, ఇంపాక్ట్ ఎక్కువ. స్క్విడ్ గేమ్ కేవలం $21 మిలియన్ బడ్జెట్తో తెరకెక్కింది. కానీ దీని సక్సెస్ యావత్ ప్రపంచంలో నెట్ఫ్లిక్స్ హిస్టరీలోనే పెద్దదైనది. ప్రతి పాత్ర సమాజంలో ఒక వర్గాన్ని ప్రతిబింబిస్తుంది. గీహున్ మాదిరిగా అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తులు, లేదా సాంగ్ వూ లా చెడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు. ఈ నిజాలు మనందరికీ దగ్గరగా ఉన్నాయి. స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన 28 రోజుల్లో 1.65 బిలియన్ గంటల వ్యూస్ సాధించింది. ఇది ఇప్పటివరకు అత్యధికంగా చూసిన సిరీస్. స్క్విడ్ గేమ్ కేవలం ఒక వెబ్ సిరీస్ కాదు, అది సమాజంలోని ప్రతి వ్యక్తిని ప్రతిబింబించే అద్భుతమైన కళారూపం. మీరు ఈ సిరీస్ గురించి ఇంకా ఏ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారా? కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోండి.